హాయ్ ఫ్రెండ్స్, నేను అంశీ ఇంటీరియర్ డిజైన్స్. మనమైతే వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేయడం జరిగింది. చాలా ఎందుకంటే కొంచెం బిజీలో ఉండిపోవడం వల్ల వీడియోలు అయితే పోస్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మనం మా బ్రదర్ది ఈ ఫ్లాట్ అనేది మేమైతే లో బడ్జెట్లో అనేది ఈ ఫ్లాట్లో ఇంటీరియర్లు ఎలా చేసామనేది మీకు చూపిస్తాను. ఫ్లాట్ అయితే చూసేస్తాను. చూసుకుంటే ఇది చాలా తక్కువ ప్లేస్ అనమాట. దీంట్లో తక్కువ ప్లేస్లో మనం ప్యానలింగ్ అనేది థియేటర్ బ్యాక్ సైడ్ గోడకి ప్యానలింగ్ అనేది చేస్తాం ప్లెయిన్గా. చూసుకోవచ్చండి, వైట్ కలర్ అండ్ గ్రే కలర్ షేడ్స్ వచ్చిన సన్మేక్ అయితే దీనికి యూజ్ చేస్తాం. సన్మేక్ 1 mm థిక్నెస్ అండి. అలానే ఇక్కడ చూసుకుంటే వుడ్ కలర్లో బాక్స్ అనేది ఒకటి ఇచ్చామండి. దీని లోపల ప్రొఫైల్ లైటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే వుడెన్ సెల్ఫ్లతో మనం ఒక 3 సెల్ఫ్స్ అయితే ఇచ్చామండి గిఫ్ట్ ఐటమ్స్ కోసం. అలానే కింద పాటు చూసుకుంటే మనం 4 డ్రాస్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు మీరు. ఈ డ్రాస్ అన్నింటిలో కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ అయితే యూజ్ చేసామండి. ఈ బాటమ్ పైన వచ్చేసరికి వుడ్ కలర్లో 1 mm లామినేట్ అయితే మనం యూజ్ చేసాం. చూసుకోవచ్చండి, 4 డ్రాస్ అయితే ఇచ్చాం. దాంట్లో దీనికి వితౌట్ హ్యాండిల్ అండి, ప్రొఫైల్ ఇచ్చామండి హ్యాండిల్ బదులు. చాలా ఫినిషింగ్ కూడా బాగుంది. ఈ ప్లేస్ తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాం. అన్నీ కూడా లో బడ్జెట్లో ప్లాన్ చేసామండి. వాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. చూసుకోవచ్చండి, ఇది కూడా వుడెన్ కలర్లో అయితే వాడామండి. సిఎన్సి కటింగ్ అయితే ఇచ్చాం. లోపల అయితే వామ్ కలర్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అలానే వినాయకుడు మనం సిఎన్సి కటింగ్ అయితే ఇచ్చాం. కింద అయితే ఒక డ్రాప్ పెట్టామండి. లాంగ్ ఇస్తే కింద అయితే ఒక డ్రాప్ పెట్టాం. 2 డోర్స్ పెట్టిన తర్వాత కింద ఒక డ్రా అయితే ఇచ్చామండి. అలానే కింద కూడా 2 డోర్స్ పెట్టామండి. పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని సామాన్లు పెట్టుకోవడానికి. దీనికి కూడా ప్రొఫైల్ ఇచ్చాం, లైటింగ్ కూడా ఇచ్చామండి. అలా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సీలింగ్ చేసామండి. సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా డైలీ యూజింగ్ అని చెప్పేసి ఇక్కడ గోడగా అనేది ఫిట్ చేయడం జరిగింది గ్లాస్. సో ఇది 5 mm థిక్నెస్ గ్లాస్ అండి. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతే కిచెన్లో చూసుకుంటే ఇది చిన్న కిచెన్ అండి. ఈ చిన్న కిచెన్లో కూడా మనం కబోర్డ్లు అనేది ప్లాన్ చేసి డోర్స్ అయితే పెట్టామండి. చూసుకోండి, ఇది కూడా వితౌట్ హ్యాండిల్ అండి, ప్రొఫైల్ పెట్టామండి. ప్రొఫైల్ హ్యాండిల్స్ అండి ఇవి. చూసుకోండి, ఇక్కడ 2 డోర్స్ అయితే పెట్టామండి. లోపల స్టోరేజ్ కూడా వెళ్ళిపోవడానికి కొంచెం పెట్టిస్తాం. ఇటు పక్క కూడా 2 డోర్స్ పెట్టాం. ఇది 1 mm లామినేట్ అండి. ఈ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి ఇది వాడామండి. ఇంకా కింద చూసుకుంటే చిన్న కిచెన్ కాబట్టి అడ్జస్ట్మెంట్కి మనం అయితే డోర్లు పెట్టామండి. కింద కూడా బాస్కెట్లు ఇక్కడ సైజ్ సరిపోలేదు. చూసుకోండి, ఇక్కడ కూడా 2 డోర్స్ పెట్టాం. తర్వాత ఇక్కడ కూడా 2 డోర్స్ పెట్టామండి. చూసుకోండి, లోపల సామాన్లు పెట్టుకోవడానికి. అలా అటోటి వైట్ కలర్ బాక్స్ అయితే ఇచ్చామండి స్టోరేజ్ కోసం. ఏమైనా ఐటమ్స్ అంటే కిచెన్ తాలూకు ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి. బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి. సో బెడ్రూమ్ వచ్చేసరికి ఇది మా బ్రదర్ బెడ్రూమ్ అనమాట. మా బ్రదర్ ఒకడే ఉంటాడు. స్టార్టింగ్ చూసుకుంటే ఏసీ ప్యానలింగ్ చూసుకోవచ్చండి. అక్కడ మనకి ఏసీ వస్తుంది, కింద రోప్ లైట్ కూడా వస్తుందండి. ఇక్కడ ఏంచో బాత్రూమ్ పైన కొంచెం అటక అనేది ఉండేది. దాన్ని కవర్ చేస్తే ఒక హైడ్రాలిక్ డోర్ అయితే పెట్టామండి మనం స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూసుకుంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్కి ఒక మిర్రర్ వేయించి గోడ ఫిట్ చేసేసి ఒక డ్రా బాక్స్ అయితే కింద ఇచ్చామండి. చూసుకోవచ్చు, ఇది కూడా అక్రిలిక్ అండి. ఈ హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చాం స్టోరేజ్ కోసం. స్లైడింగ్ స్టోర్కి వచ్చేసరికి మనం 1.5 అక్రిలిక్ వాడమండి. 2 డోర్లు కూడా సాఫ్ట్ డోర్స్ అయితే ఇచ్చాము చివరిన. చూసుకోవచ్చు మీరు. చూసుకున్నారు. అలానే ఇక్కడ లాకర్ రోడ్ ఇచ్చేసి డ్రా అవుట్ పెట్టామండి. ఏమైనా జ్యువెలరీస్ ఐటమ్స్ కానీ లేదా క్యాష్ కానీ దేనికైనా సరే. ఇక్కడ కూడా వుడెన్ కలర్ కూడా ఇక్కడైతే ఓపెన్ డోర్లు పెట్టామండి స్టోరేజ్ ఐటమ్స్ కోసం, అలానే బట్టల కోసం. పైన అయితే 3 హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చాం. ఇక్కడ సైడింగ్ డోర్స్ పెట్టామండి. ఇదంతా కూడా బాక్స్ అండి. మనం అయితే సిమెంట్ సెలవులతో కట్టు వరకు లేని కట్టించకుండా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ కిచెన్లో వస్తుందని చెప్పేసి ఇక్కడ మొత్తం బాక్స్ చేసి జరిగింది. వాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. పైన